హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మా త్రివిక్రమ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే రవి గారు. మేడం, హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు బ్యాడ్ హ్యాబిట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? బద్ధకం బ్యాడ్ హ్యాబిట్ అంటే ఎవరు ఒప్పుకోరు. యాక్చువల్గా మనకి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్ తాగడం, మందు తాగడం, ఇవే. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం అది కూడా బ్యాడ్ హ్యాబిటే కదా. అంటే ఏ హ్యాబిట్ అయితే మన లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తుందో, అంటే మనం అనుకున్న పనిని అనుకున్నట్టు చేయలేకపోతున్నాము, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కిందే వస్తాయండి. సో అది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ముఖ్యంగా మనము తెలియకుండా మనకు ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే నెగిటివ్ థింకింగ్. అది చాలా మనని నిర్వీర్యం చేసేస్తుంది. అంటే ఎందుకు అంత ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించడం, ప్రతిదానికి కూడా నాకేమొస్తుంది, ఇప్పుడు నాకు ఇది ఎందుకు, అలా కాకుండా మనం పాజిటివ్గా థింక్ చేసామనుకోండి, చేద్దాము, ట్రై చేద్దాము, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ప్రతిదానికి మనము రిజల్ట్స్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తే ప్రాబ్లం వస్తుందండి. లేదు ప్రతిదాన్ని ఒక ఉత్సాహంగా ఒక ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడానికి కోసం అని మనం చేస్తే కనుక మనకి నెగిటివ్ థింకింగ్ రాదు. ప్రతిదానికి ఇప్పుడు ఏమంటారంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది మీరు ఎప్పుడైనా ఈ పదం విన్నారో లేదో. అంటే ఏ పని మనం మొదలు పెట్టాం అనుకుంటాం అంతే, ఎందుకంటే మనం సక్సెస్ అవ్వమేమో అని భయం ముందే. ఇట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ గురించి ముందే పని మొదలు పెట్టకుండానే మనము ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తే మనకు సక్సెస్ ఎలా వస్తుంది? రాదు కదా. సో ఈ నెగిటివ్ థింకింగ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, వీటన్నిటి గురించి కాకుండా మనం అనుకున్నట్టుగా ప్రతి పనిని చేయగలిగితే అది గుడ్ హ్యాబిట్. ఇప్పుడు ఏ పని అయితే మనం అనుకుంటామో దాన్ని చెయ్యాలి అంటే దానికి సాధన అవసరం అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు. కానీ మనం ఎక్స్క్యూజెస్ ఎక్కువ చెప్పేసుకుంటాం. అలా కాదు, ఇలా కాదు, ఇప్పుడు అవసరమా, ఇంకోసారి చేద్దాం, పోస్ట్పోన్మెంట్. అది కూడా బ్యాడ్ హ్యాబిట్ కిందకి వస్తుందండి. పోస్ట్పోన్మెంట్ వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందంటే ఏ పని చేసినా కూడా తర్వాత చేద్దాంలే, ఫస్ట్ ఇప్పుడు ఏదో ఫోన్లో మెసేజ్ వస్తుంది, అది ఇంపార్టెంట్ అయిపోతుంది. రాంగ్ ప్రయారిటీస్ ఇట్ ఈస్ కాల్డ్. అది బ్యాడ్ హ్యాబిట్. సో ఇట్లా మనం ప్రతి పనికి మనం ఏదైనా ఒక చదువుకుందామని కూర్చుంటాం, ఎవరిదో ఫోన్ వస్తుంది, డిస్ట్రాక్షన్. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ హ్యాబిట్. సో ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్కి ఎండ్ లేదనమాట. అంటే మనం చేసే పని నుంచి డీవియేట్ అయిపోవడానికి ఏవైతే మనకు అడ్డుపడుతున్నాయో అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. సో ఏమంటారంటే డూ ఇట్ నౌ అంటారు. డూ ఇట్ నౌ. ఏ పని అనుకున్నావో ఈ క్షణం చేసేసాయి, తర్వాత సంగతి తర్వాత. ఇంకా ఆ తర్వాత అనేది రాదండి, మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఎన్నో పనులు మనం అనుకుంటాం తర్వాత చేద్దాం, ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు. సో కాబట్టి ఏదైనా అనుకున్న పనిని అనుకున్న విధంగా చేయగలగడమే సక్సెస్ అంటే. సో ఆ హ్యాబిట్ని మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అది చదువైనా సరే, ఆట అయినా సరే, వాకింగ్ అయినా సరే, స్లీపింగ్ అయినా సరే. అనుకుంటాం 10 to 5 స్లీపింగ్ అవర్స్ అని, కానీ పడుకోగానే మళ్ళీ ఫోన్ మనని లాగుతూ ఉంటుంది. సో అది చూస్తూ 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 తెలియకుండా 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు. సో 5 గంటలకు ఎలా లేవగలం? లేవలేం కదా. సో మనం ఆపగలగాలి ఏ హ్యాబిట్నైనా సరే. మనం అది లిమిట్ క్రాస్ అవుతోంది అంటే, ఇప్పుడు మనకు సడన్గా ఒక ఫోన్ వస్తుందండి, మాట్లాడతాం, ఆ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. 10 నిమిషాలు మాట్లాడాల్సింది 1 hour కూడా దాటుతుంది. మన బ్రెయిన్కి ఒక చెప్పాలి, ఒక 10 నిమిషాల తర్వాత ఆపేసేయి అన్న సజెషన్ మనం ఇవ్వగలిగితే అది మీకు ఒక 2-3 సిగ్నల్స్ ఇస్తుంది. ఓకే ఎక్స్టెండ్ అవుతున్నారు, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్ అని. లేదు నాకు ఇంకో పని ఉంది, ఓకే మళ్ళీ మాట్లాడతానని మనం ఫోన్ పెట్టేసేయచ్చు. కానీ మనం ఫోన్ పెట్టాం, వాళ్ళు చెప్పేదంతా ఇష్టం లేకపోయినా విసుగ్గానో చిరాగ్గానో, వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనో రకరకాలుగా మనం, లేదా మనకు ఆ టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే అంతంతసేపు మాట్లాడితే గాసిప్సే ఉంటాయి. గాసిప్ కన్నా పెద్ద హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండదు. గాసిప్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మన టైం అంతా పాడు చేస్తాయి, మన లైఫ్ని పాడు చేస్తాయి. సో ఎలా మనము అన్నది మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఇప్పుడు హ్యాబిట్ స్పెల్లింగ్ HABIT కదా. సో మనకి ఒక సామెత ఉంది, కొన్ని అలవాట్లు పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవు అనేసి. అంటే కొన్ని మనకి జీన్స్ ద్వారా కొన్ని అలవాట్లు వస్తాయి, యాటిట్యూడ్స్ అంటారు వాటిని. అవి మారవు, ఎంత చేసినా కూడా మారవు అవి. మనం అనుకుంటాం, కొన్ని మార్చుకునే అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు తండ్రికి కోపం ఎక్కువ ఉంటుంది, పిల్లలకి అదే వస్తుంది. బట్ దాని మీద మనం కొన్ని కౌన్సిలింగ్స్కి వెళ్ళినా, లేకపోతే మంచి పుస్తకాలు చదివినా, లేకపోతే ఏమైనా థెరపీస్కి వెళ్ళినా కూడా మనలో మనం మార్పు చేర్చుకోవచ్చు. కానీ మొత్తం పోదు.
ఆ కోపం అన్నది ఆ జీన్స్లో అలాగే ఉంటుంది. ఓకే. అందుకని ఏమిటంటే పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవు అన్న సామెత వచ్చింది. అలాగే HABIT హ్యాబిట్ కదా, హెచ్ తీసేసేయండి, AIBIT, ఏ బిట్ అని ఉంటుంది. ఓకే. ఏ తీసేస్తే బిట్ ఉంటుంది, బిట్ ఉంటుంది. బి తీసేస్తే ఇట్ ఉంటుంది, ఇట్ ఉంటుంది. ఐ తీసేస్తే అంటే ఎంతో అంతో అది పోదు, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కానీ మనం వాడిని ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక కోపం ఉంది, ఆ ఇంటెన్సిటీని కొంచెం కొంచెం అంటే ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. సో హ్యాబిట్స్ అంత పవర్ఫుల్ అనమాట, చాలా. అది దాన్ని మనము మన హ్యాబిట్స్ని మనం గమనించాలి. కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది కోపం, ఎవరి మీద వస్తుంది కోపం, దేనివల్ల వస్తుంది కోపం. సో ఇలా మనం అనుకుంటూ వెళ్తే సో అసలు రీజన్ మనకు అర్థమవుతుంది. మన కోపం ఎందుకు వస్తుంది అంటే మన చేతకానితనం వల్ల వస్తుంది. ఇప్పుడు మనము బాగా క్లాస్లో ఫస్ట్ రావాలని అనుకుంటాం, అనుకుంటే అవంగా దానికి చదవాలి. సో మనం చదవలేము, ఆ చదవలేకపోవడం అన్నది మన చేతకాంతనం అవుతుంది. సో ఆ అయ్యో నేను అనుకున్నాను చేయలేకపోయాను అనే దానివల్ల కోపం, ఆ కోపం పక్క వాళ్ళ మీద చూపిస్తాం, మన ఎదురుగుండా అంటే మనకన్నా తక్కువ వాళ్ళ మీద చూపిస్తాం మన కోపం. ఎప్పుడు మనకన్నా హయ్యర్ క్యారెక్టర్స్ మీద మనం చూపించాం, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు పిల్లల కోపం వస్తే ఫస్ట్ తల్లి మీద చూపిస్తారు, తండ్రి మీద చూపించరు. ఎందుకంటే తండ్రి అంటే ఒక భయము, తల్లి అంటే ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది అనమాట. అలాగే హస్బెండ్ వైఫ్ మీద చూపిస్తారు, వైఫ్ హస్బెండ్ మీద చూపిస్తుంది. సో అలాగా ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కోపం వచ్చేసినప్పుడు అరవకుండా కాసేపు పాజ్ బటన్, ఓకే మనకు తెలుస్తుంది కదా, కోపం వచ్చినప్పుడు మన బాడీలో సిమ్టమ్స్ కూడా వస్తాయి. మొహం అంతా రెడ్గా అయిపోతుంది, చెవులు రెడ్గా అయిపోతాయి, ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషరు. ఓహో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్, లేకపోతే సిచ్యువేషన్ మొత్తం పాడవుతుంది అన్నది మనం కనుక ప్రాక్టీస్ చేయాలండి. ఇవన్నీ కూడా ఏ అలవాటైనా కూడా సాధన మీద మనం పనులు చేసుకోవాలి. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా హ్యాబిట్స్ గురించి మనం చర్చించుకున్న విషయంలో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ముఖ్యంగా అందరూ అనుకునే సిగరెట్ తాగడం ఇది అంటారు, బట్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. అందరూ బ్యాడ్ హ్యాబిట్స్ కాదని అవి అలవాటు చేసుకోమని నేను చెప్పే ఉద్దేశం కాదు. ఎందుకంటే మనకి ఇంకా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అది చెప్తున్నాను కదా ముందు. ఆ లేజినెస్ కానీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ కానీ, ఇవన్నీ తీసేస్తే మనం లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ముందు. ఇవి ఖచ్చితంగా అంటానండి నేను. అంటే ఒక రన్నింగ్ రేస్ కాకుండా ఆగి ఏం చేస్తున్నాను, నిన్నటికన్నా ఇవాళ బాగున్నానా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా లేదా అని ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మిమ్మల్ని మీరు ఇది చేసుకోండి. పడుకునే ముందర ఈరోజు నా డే ఎంత ప్రొడక్టివ్గా నడిచింది, నా వల్ల ఎవరైనా ఒకళ్ళు సంతోషపడ్డారా, నా మాట వల్ల ఒకళ్ళకి ఏమైనా కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేదా నా మాట వల్ల ఎవరైనా ఒకళ్ళు బాధపడ్డారా. 5 నిమిషాలే అంతే. పొద్దున ఒక 5 నిమిషాలు, రాత్రి ఒక 5 నిమిషాలు మన మీద మనం కనుక సమయాన్ని వెచ్చిస్తే మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. సో ఆ హ్యాబిట్స్ అనేవి మనకి బాగా సహాయం చేస్తాయి అన్నమాట, మంచి హ్యాబిట్స్. ఓకే మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి మోటివేషన్కి సంబంధించిన ఎన్నో విషయాలు మేడం మనతో చెప్పడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.